ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్న మన కందికాయ టమాటా కర్రీ. ఓకేనా? కందికాయ టమాటా కర్రీ సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్లో నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఏ మసాలాలు లేకుండానే నేను చేసినాను. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇవి కందికాయ శనగలు. ఓకేనా? కందికాయలు ఇప్పుడు సీజన్ కదా, సో మార్కెట్లో మనకు మంచిగా దొరుకుతున్నాయి. వెళ్ళి మంచిగా తెచ్చుకొని ఇట్లా ఒలిచి ఈ కందికాయతో కూడా మనము కర్రీ అనేది చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? నేనైతే ఆల్రెడీ ఇవి ఒలిచి పెట్టినాను. కందికాయ కొంచెమే చేస్తున్నాను కర్రీ. ఓకేనా? సో కందికాయ రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్, టమాటా. నేనైతే స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అండ్ కర్రీకి సరిపడా నేను ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. మన ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటో అనేది యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు టమాటో వేసినాం కదా, ఇది కొంచెము మనము ఫ్రై అవుతుంటేనే ఇప్పుడు ఈ శనగలు అనేది కూడా మనం ఇప్పుడు వేసుకోవాలి, కందికాయ. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఇట్లా టమాటాలు వాటర్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు మనం కందికాయ వేసుకోవాలి. ఇవి కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి టమాటా వెంటనే వేసుకొని టమాటాలో ఉన్న వాటరు ఇంకా కొంచెం వాటర్ పోసి మనం ఈ కందికాయని మంచిగా కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనము ఒక 5-10 మినిట్స్ అయితే ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేద్దాం టమాటాలతో పాటు. ఓకేనా? సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు 10 మినిట్స్ నుంచి నేను ఇట్లా మంచిగా టమాటాలు, ఆనియన్స్ అండ్ మన కందికాయలు ఇవన్నీ ఇట్లా మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఓకేనా? ఇంకొంచెం టమాటా ఉడకాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనము స్పైసెస్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. స్పైసెస్తో పాటే టమాటా ఇవన్నీ ఉడుకుతాయి. ఓకేనా? ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం మనము. ఫస్ట్ అయితే పసుపు వేయాలి. 1 స్పూన్ పసుపు, అల్లము 1 స్పూన్, కారము 1.5 స్పూన్ వేస్తున్నాను. కొంచెం టమాటా వేసుకున్నాం కదా, కొంచెం కారం అనేది ఎక్కువే ఉండాలి. 1 స్పూన్ సాల్ట్ అండ్ ధనియాల పొడి 2 స్పూన్స్ అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాము. ఒకసారి అన్నీ ఇవన్నీ వేసినాం కదా, ఇంకొక 5 మినిట్స్ మనం మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఈ మసాలాలన్నీ కందికాయకు పట్టేదాకా మనం మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. ఆయిల్లోనే ఉడికియాలి, ఇప్పుడే వాటర్ పోయొద్దు. కొంచెం ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం అప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. చూసిరు కదా, మంచిగా మసాలా అయితే మంచిగా పట్టుకుంది. మసాలాలు అంటే ఇవేనండి స్పైసెస్. మళ్ళీ మసాలాలు అంటే నేను మీకు చూపించకుండా ఏమన్నా వేసినానని అనుకోకండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్ మనం మళ్ళీ ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాం కదా, మంచిగా ఆయిల్లో అయితే మంచిగా ఉడికించుకుందాం కదా. 10 మినిట్స్ నుంచి అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయింది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి కలుపుదాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనము.
కొంచెం వాటరు, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకు అనంటే ఈ కందికాయలు ఉడకాలి కదా, అందుకని చెప్పేసి. ఇది పెద్ద పని ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చిన్న పనే ఇది. కాకపోతే మనం కూరగాయలు వండుకున్నట్టుగానే కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటరు, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఈ శనగలు కూడా ఉడికించుకోవాలి కదా, కంది శనగలు, అందుకని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి మనము మంచిగా ఉడికించుకుందాం. వాటర్ పోసిన తర్వాత మన కర్రీ ఎక్కడి దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మళ్ళీ మనము కలిపి చెక్ చేసుకుందాం. చూసిరు కదా, మంచిగా అయితే ఆయిల్ ఇట్లా పైకి అయితే తేలింది. మస్తు కలర్ఫుల్ అయితే కనిపిస్తుంది అబ్బా. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసినట్టు కాదు, లైక్ కూడా చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి కందికాయని చెక్ చేస్తాను, ఎందుకంటే ఉడికిందా లేదా అనేసి. కందికాయ అయితే చెక్ చేసినాను, మంచిగా అయితే ఉడికిపోయింది. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఓకేనా? అండ్ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? కర్రీ ట్రై చేసిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.